మహబూబాబాద్ జిల్లాలోని ఉమ్మడి కొత్తగూడెం మండలంలోని రైతులకు యూరియా కొరత అన్నదాతలను వేధిస్తుంది. కొత్తగూడెం మండలంలోని పోగులపల్లి గ్రామంలో ఉన్న వ్యవసాయ సహకార సంఘం ద్వారా యూరియా సరఫరా జరిగిన గ్రామీణ ప్రాంతాల్లో రైతులకు సమస్యలు మాత్రం తప్పడం లేదు. ప్రస్తుతం ఖరీఫ్లో వరి పంట సాగు చేసే రైతులకు యూరియా కోసం నానా అవస్థలు పడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక యూరియా లోడ్ వస్తుందనే సమాచారం తెలుసుకుని రైతులు మూడో రోజు ముందు నుండే అక్కడ పడిగాపులు ఉండవలసిన పరిస్థితి ఏజెన్సీలో ఏర్పడింది. యూరియా సరఫరా చేయడంలో పోగులపల్లి గ్రామంలో కేవలం ఒకే ఒక కౌంటర్ ఏర్పాటు చేయడంతో రైతులు చాలా ఇబ్బందులు పడాల్సిన దయనీయ పరిస్థితి ఏర్పడింది. యూరియా లోడ్ వస్తుందనే సమాచారం తెలుసుకుని రైతులు 3 రోజుల ముందు నుండే అక్కడ పడిగాపులు ఉండవలసిన పరిస్థితి ఏజెన్సీలో నెలకొంది. మేము ఇక్కడికి తాటివారి వెంపల్లి గ్రామం నుండి బత్తలపల్లి తాటివారి వెంపల్లి ఇంజేడు పోలారం తదితర గ్రామాల నుండి ఇక్కడికి 3,000 మంది రావడం జరిగింది. కావున మనిషికి ఒకటే ఇస్తున్నారు కాబట్టి యూరియా కొరత ఎక్కువ ఏర్పడడం వల్ల ఇక్కడికి అంత దూరం నుండి 40 కిలోమీటర్లు ఇక్కడ రావడం వల్ల చాలా ఇబ్బందులు అవుతున్నాయి. కావున మీరు దయచేసి మా కొత్తగూడెం సెంటర్లో ఒక ఏర్పాటు చేయగలరని మేము కోరుతున్నాం. సీతక్క గారు దయచేసి ఈ యొక్క విన్నపాన్ని ఉమ్మడి కొత్తగూడెం మండలంలో యూరియా కొరతగా ఉన్న సంగతి మనందరికీ తెలిసే. నేడు ప్రభుత్వం యూరియా అధిక సంఖ్యలో పంపించినా కూడా రైతులకు వ్యవసాయ పనులకు ఇంకా చాలా యూరియా అందక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. ప్రైవేటు షాపులలో కూడా యూరియా పంపించినా కూడా వాళ్ళు మన సొసైటీలో ఉండే ధరలు కాకుండా లింకేజ్ సిస్టమ్ తోటి గంట గులుకలు అలాంటి సిస్టమ్ తోటి మనం ఇవ్వడం వల్ల రైతులకు అదనంగా భారం పడుతుంది. ఒక యూరియా బస్తా మొత్తానికి ఆ గంట గులుకలు యూరియా బస్తా మొత్తం 650 రూపాయలుగా మనకు రైతుకి ఒక బస్తా మీద పడుతుంది. కాబట్టి దాన్ని కొంచెం పక్కా ప్రణాళికగా ఏర్పాటు చేయాల్సిందిగా కోరుతున్నాం. అలాగే కొత్తగూడెం మండలానికి ఒకటే ఒక పొగలపల్లి సొసైటీలోనే వ్యవసాయ కేంద్రం